అందరికీ జై భీమ్. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఒక చాలా ముఖ్యమైన విషయం మీతో చర్చిద్దామని మీ ముందుకు వచ్చాను. ఏంటంటే అమెరికాలో స్వామి వివేకానంద ఉన్నప్పుడు స్వామీజీ చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళకి, చర్చ్ ఈజ్ డిఫరెంట్, క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్, ప్రాఫెట్ మహమ్మద్ అల్లా డిఫరెంట్, ఇస్లాం పేరుతో జరుగుతున్న టెర్రరిజం డిఫరెంట్, హిందూయిజం పేరుతో జరుగుతున్న అన్టచబిలిటీ ఈజ్ డిఫరెంట్, వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత సారం అనేది డిఫరెంట్. అట్లనే చాలా కొత్తగా పేపర్లో కానీ చదువుతున్నాం, చాలా కొత్త విషయం వినాల్సి వస్తుంది. అది చాలా దురదృష్టకరం. అది ఏంటంటే అంబేద్కర్ డిఫరెంటు, ఫోర్స్డ్ అంబేద్కరిజం డిఫరెంటు, అంబేద్కర్ వేరు, అంబేద్కరిజం వేరు అనే పరిస్థితికి మనం తీసుకొచ్చాము. ఇది ఎందుకు జరిగిందంటే, ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకున్నాము అంటే ఆ వ్యక్తి పాటించిన సూత్రాల్ని మనం పాటించే ప్రయత్నం చేయాలి, ఆ వ్యక్తి చూపించిన మార్గంలో మనం నడిచే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా ఆ వ్యక్తిని కేవలం మన స్వార్థ ప్రయోజనాలకి, మన అవసరాల కోసం వాడుకుంటే ఆ వ్యక్తిని మనం అవమానపరిచినట్టు అవుతుంది. నాకు అర్థమైనంత వరకు, మాకు తెలిసినంత వరకు అంబేద్కర్ గారు చెప్పిన వాటిలో 3 అనేది చాలా ముఖ్యమైనవి. అదేంటంటే, మొదటిది, ఆయన చాలా తక్కువ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ చేసే స్థాయికి ఎదిగారు. జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్, నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి అందరూ స్టేటస్లు పెడుతుంటారు. 9 మాస్టర్స్ చేశారు, 32 డిగ్రీలు ఉన్నాయి, పిహెచ్డీలు చేశారు. అవన్నీ ఆయన చేశారు. సరే, మనమేం చేస్తున్నాం? మామూలు డిగ్రీలు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ కాక పిహెచ్డీలు చేస్తున్నామని యూనివర్సిటీలో టైం గడుపుతా దేశ విద్రోహ శక్తులుగా మారి ఎవరో ఒకరి కోసం మనం పనిచేయాల్సి వస్తుంది. రాజకీయ సామాన్య కార్యకర్తల్లాగా మిగిలిపోతున్నారు అంబేద్కర్ పేరు చెప్పుకొని చాలామంది స్టూడెంట్స్. అలా చేయడం తప్పు కదా. మనం కూడా ఆయనలాగా నాలెడ్జ్ పెంచుకోవాలి. ది బెస్ట్ కాలేజెస్లో, ది బెస్ట్ స్కూల్స్లో, ద బెస్ట్ యూనివర్సిటీస్లో చదివే ప్రయత్నం చేయాలి కదా. ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలి కదా, మన నాలెడ్జ్ని అలా పెంచుకోవాలి కదా. అలా కాకుండా మనం మాత్రం 10 సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటే అది ఎంతవరకు కరెక్టు, అది ఎంతవరకు ఆయన్ని మనం గౌరవిస్తామో మనమే ఆలోచించుకోవాలి. రెండో విషయము, ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుంటారు, విగ్రహాలు పెట్టుంటారు. అంతకంటే డబులు ఈ దేశంలో కుల సంఘాలు ఉన్నాయి. అసలు కులం పేరుతో సంఘాలు ఎందుకు ఉండాలి? కులం సంఘానికి మళ్ళీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి. అసలు కులరహిత సమాజం కోసం కదా అంబేద్కర్ గారు పాటుపడింది. మరి ప్రతి కుల సంఘం నాయకుడు అంబేద్కర్ పేరే పెట్టుకుంటాడు. అది అగ్రకులం కానీ, నిమ్న కులం కానీ, ఏ కులమన్నా కానీ. కులం సంఘాలు అసలు ఎందుకు ఉండాలి? కులరహిత సమాజం కోసం మనం ఏం ప్రయత్నం చేయము. ఎందుకు? దళితులు అని చెప్పుకునే వాళ్ళు మాలలు మాదిగలను స్వాగతించరు, మాదిగలు మాలను స్వాగతించరు. అలాంటి స్థితిలో ఉండి మేము అంబేద్కర్ వారసులు అని చెప్పుకోవడం ఎంతవరకు సబ్బో నాకైతే తెలియదు. అందుకని అంబేద్కర్ డిఫరెంటు, అంబేద్కరిజం డిఫరెంట్ అయింది. అన్నిటికంటే ముఖ్యమైనది 3వ విషయము, అంబేద్కర్ గారు అన్ని మతాలని పరిశీలించిన తర్వాత ఈ దేశానికి, ఈ సమాజానికి తక్కువ హాని చేసేది, చాలా మంచి చేసే బుద్ధిజాన్ని తీసుకున్నారు. ఒక రాజు, సిద్ధార్థుడనే రాజు బుద్ధుడుగా ఎలా మారాడు? 3 విషయాలు చూశాడు ఆయన. ఒకటి, ముసలితనాన్ని, రోగంని, మరణాన్ని. అవన్నీ చూసి మానవ జాతి మొత్తానికి వీటి నుంచి విముక్తి కావాలని పరిష్కారం కోసం ధ్యానం చేశాడు. ఒక సిద్ధార్థుడనే రాజు బుద్ధుడిగా మారింది ధ్యానం ద్వారా. ఈ సమాజానికి ధ్యానం తెలియదు, బుద్ధిజం తెలియదు. ఈ దేశంలో బుద్ధిస్టులు చాలా మైనారిటీ. బుద్ధిజాన్ని ఓన్లీ కొటేషన్ల కోసం వాడుకుంటారు. అతిపెద్ద నాన్ వెజ్ హోటల్స్లో కూడా బుద్ధుడు, అహింసకి ప్రతిరూపమైన బుద్ధుడి విగ్రహాలని షోకేజ్ కోసం వాడుకుంటున్నాం. సో అంబేద్కర్ తీసుకున్న బుద్ధిజం మనం ఎప్పుడో వదిలేసినాం. మనకి ప్రతిరోజు చుక్క ఉండాలి, ముక్క ఉండాలి ఖచ్చితంగా. అది లేకుండా మన రోజు గడిచే పరిస్థితి లేదు. మరి ఎక్కడ అంబేద్కరు, ఎక్కడ అంబేద్కరిజం? చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ మాట్లాడితే. అయితే కాంట్రవర్సీ చేయాలని, కాంట్రవర్సీలు అవ్వాలని మేము కోరుకోం కాబట్టి ఇంతకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తలేము. అంబేద్కర్ గారికి ఈ దళిత సమాజం తరపు నుంచి, ఈ బహుజన సమాజం తరపు నుంచి నేను క్షమాపణ కోరుకుంటూ ఒక లెటర్ రాశాను. అది ఆయనకి వింటాడని అనుకుంటున్నాను నేను. అంబేద్కరిజం, అంబేద్కర్ 2 డిఫరెంట్ కాకుండా 2 సమానంగా ఉండే ప్రయత్నం చేద్దాం. మన్నించు ఓ మహాత్మా,
మమ్మల్ని క్షమించు ఓ మహాత్మా. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాతగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాతగా, ఎవరెస్ట్ శిఖరం అంత అందనంత ఎత్తులో ఉన్న మీ కీర్తిని, మీ విలువను మేము చాలా తగ్గిస్తున్నామనే భావన ఎక్కడో నాకు ఎదురుపడుతుంది. మీ విగ్రహాలను అగ్రకులాల వారు ఆవిష్కరించి దళిత ప్రజాప్రతినిధులను డమ్మీలుగా మార్చి అధికారం మొత్తం అగ్రవర్ణాల వారి చేతికి అప్పగించేంతలా మిమ్మల్ని వాడుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది. గతంలో మీ ఫోటోను పట్టుకొని ఎవరైనా ఎదురుపడితే, అబ్బా ఒక మేధావి వచ్చాడు, ఒక జిజ్ఞాసి వచ్చాడు, ఒక జ్ఞాని వచ్చాడు, ఒక మహానుభావుడు వచ్చాడు, వాళ్ళకి నమస్కరించే అంతలా అనిపించేది, అలా భావించేది ఈ సమాజం. నేడు మీ ఫోటో పట్టుకొని ఎవరైనా వస్తే ఏం చందాలు వసూలు చేసి ఏం దోపిడీ చేస్తారో అనేంత స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చినందుకు, అలాంటి ముద్ర మాపై పడేలా చేసుకున్నందుకు మమ్మల్ని దయతో క్షమించు. మత మార్పిడి మాఫియా, ఉన్మాదులు, ఉగ్రవాదులు, దేశ విచ్ఛిన్నకర శక్తులు, కాలం చెల్లిన కమ్యూనిస్టులు మిమ్మల్ని జై శ్రీరామ్ అనే నినాదానికి వ్యతిరేకంగా జై భీమ్ అనే వాడి సనాతన ధర్మాన్ని పాటించాలనుకునే ఒక సామాన్య సామాజిక కార్యకర్త చేత సైతం మిమ్మల్ని తిట్టిస్తున్నారు. ఎక్కడో అడుగంటుకుపోయిన బడుగు బలహీన వర్గాల దిక్సూచిగా, సమాజ స్థాపనే ధ్యేయంగా కలలుగన్న మా గొప్ప విద్యావేత్త అయిన నిన్ను బహుజనవాదం ముసుగులోకి తీసుకొచ్చి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ సమాజాన్ని మొత్తం వారే ఉద్ధరిస్తున్నట్లు డబ్బా కొట్టుకునే దగాకారులకు, దోపిడీగాళ్లకు నిన్ను వాడుకునే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మమ్మల్ని మన్నించు ఓ మహాత్మా. ఇక మీదట మీ పేరును నిరుద్యోగ భృతికి, దారిద్ర్య రేఖ సూచీకి, పోలీస్ కేసులకు, అగ్రకుల రాజ్యాధికారానికి, మా తప్పులను కప్పిపించుకోవడానికి కాకుండా మీరు కలలుగన్న సత్య మార్గంలో, బుద్ధుడి దారిలో, సమానత్వంతో, సౌభ్రాతృత్వ భావంతో, సమీకరణ స్ఫూర్తితో, జ్ఞానమే ధ్యేయంగా, కులరహిత సమాజం కోసం పాటుపడుతూ మా దేవుడైన నిన్ను అందనంత ఎత్తులో ఉంచి నీ కీర్తి ప్రతిష్టలను మా హృదయంలో భద్రంగా దాచుకొని నీ ఆశలను, ఆశయాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తామని, అంబేద్కరిస్టులంటే చందాల పేరుతో దందాలు చేసే దోపిడీదారులు అనే ముద్ర నుంచి నిన్ను దూరం చేస్తామని, నిజమైన నీ వారసులుగా సమాజంలో మా స్థాయిని మరింత పెంచుకుంటామని ప్రతిజ్ఞ చేస్తూ మీ ఆశీస్సులు కోరుతున్నాను. జై భీమ్, జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై. కనీసం ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను అందరినీ వేడుకునేది ఒక్కటే, స్వార్థం కొంచెం తగ్గించుకొని, ఈర్ష్య, అసూయ అనేది కొంచెం తగ్గించుకొని అందరూ కలిసి ముందుకెళ్తే మంచిది. దళితులకి నేను గమనించినంత వరకు వేరే ఎవరు శత్రువులు ఉండరు. దళితులకి దళితులే శత్రువులు. ఒక దళితుడు బాగుపడుతుంటే ఇంకొక దళితుడు వాడిని వెన్నుపోటు పొడవకుండా ఉండే ప్రయత్నం చేయండి. వీలైతే సహాయం చేయండి, కానీ వెన్నుపోటు మాత్రం పొడవకండి. ఒక బహుజనవాది ఇంకొక బహుజనవాదికి అన్యాయం చేస్తున్నారు, లెగ్ పుల్లింగ్ చేస్తున్నారు, వెన్నుపోటు పొడుస్తున్నారు. అన్ని విషయాలలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో అలాగే జరుగుతుంది. నేను చెప్పే విషయం అన్నీ కూడా వాస్తవాలే చెప్పినాను. కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశం మాకు ఎటువంటి లేదు. మనం ఇలాగే కొనసాగితే అంబేద్కర్ గారు ఏ రకంగా హిందూయిజాన్ని సంస్కరించలేక హిందూయిజాన్ని వదిలి బుద్ధిజంలోకి వెళ్ళాడో, అంబేద్కరిజం పేరుతో జరిగే అన్యాయాన్ని సంస్కరించలేక అంబేద్కర్ని ఈ దేశం వదిలేసే రోజు వస్తుంది. అలాంటి దీనస్థితిని దయచేసి తీసుకురాకండి. ఇది మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. జై భీమ్.